వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 15th జనవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. అందులో మొదటి ఎడిటోరియల్ అంకుర వికాసం ఉపాధికి ఊతం. ఇది ఎకానమీ రిలేటెడ్. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అట్లాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో యూనికార్న్ ఆర్గనైజేషన్ గురించి మనం గత ఎన్నో ఎడిటోరియల్ చూసే ఉంటాము. అందులో భాగంగా ఈరోజు అంకుర వికాసానికి, స్టార్టప్ ఇండియాకి మన భారతదేశంలో ప్రపంచ జనాభాలో చూస్తే యువ జనాభా భారతదేశంలో అధికంగా ఉంది కాబట్టి ఈ అంకుర సంస్థలతోని అధిక అవకాశాలను, ఉపాధిని కల్పించే అవకాశం ఉందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేది. భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపును తెస్తున్నాయి. అంకురాల రూపంలో నవీకరణ వ్యవస్థాపనలకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 15న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టార్టప్ ఇండియా ఎప్పుడు ప్రారంభించారు, ఏ ఇయర్లో ప్రారంభించారు, డేట్ ఏంటి అని అడగొచ్చు. కార్యక్రమానికి ప్రారంభించింది ఒడుగుదుడులకు తట్టుకొని ముందుకు సాగేలాగా వాటి వ్యవస్థాపనకు ప్రోత్సహించడము అవసరము. అయితే యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నాటికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అంటే స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తుంది. ఎందుకంటే స్టార్టప్ ఇండియా దానికి వాళ్ళకు అంటే లోన్లు ఇవ్వడానికి, అంటే 10 లక్షల నుండి కోటి రూపాయల వాళ్ళకు బ్యాంకు రుణాలు అందించడానికి ఈ స్టాండప్ ఇండియాను తీసుకురావడం అనేది జరిగింది. దీని ద్వారా పరిశ్రమలు అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగము, అంతర్గత వాణిజ్య విభాగం అని అంటే DPIIT అని అంటారు. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నట్టు. ఇది యాక్చువల్లీ ముందు ఏముండే అని అంటే DIPP అనే పేరుతో ఉండేది. దీన్ని రీనేమ్ చేశారు DPIIT అని. DIPP అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషను అని అంటారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ DIPPని DPIITగా పేరు మార్చడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటంటే పరిశ్రమలు అయితే ఇందులో DPIITగా గుర్తింపు పొందుతాయో వాటికి అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధా హక్కులకు వేగంగా మంజూరు అవుతున్నాయి. అంటే వీళ్ళకి ఆర్థిక సహాయము తొందరగా, అంటే రాయితీలు, సబ్సిడీలు తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. యూనికార్న్లుగా తీర్చిదిద్దాలని ఏటా జనవరి 16వ తేదీని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ 2021లో నిర్ణయించారు. స్టార్టప్ల వ్యవస్థాపక సామర్థ్యాన్ని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించాలన్నదే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశము. దేశంలో అంకుర సంస్థలు అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ దినోత్సవం అంకితమవుతుంది. అంకురాల వ్యవస్థాపనలు పరస్పరము అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమకు ఎదురవుతున్న సమస్యలపైన చర్చించి పరిష్కారం కోసము ఉమ్మడిగా కృషి చేయాలన్నదే ఈ సందర్భంగా వేదిక కల్పిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో అంకుర సంస్థలు ప్రోత్సహిస్తుంది. నేడు ప్రపంచంలో అంకుర సంస్థలలో భారత్ 3వ స్థానంలో ఆక్రమిస్తుంది. ఇది ఇంపార్టెంట్. అంకుర సంస్థల్లో భారత్ ఏ స్థానంలో ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంపార్టెంట్. 2023 అక్టోబర్ నాటికి దేశంలో 763 జిల్లాలో DPIIT గుర్తింపు పొందిన 1,12,718 అంకుర సంస్థల వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్లు 2వ స్థానంలో నిలుస్తున్నాయి. అంటే $100 కోట్ల సాధించిన అంకుర సంస్థలు యూనికార్న్లుగా వ్యవహరిస్తున్నారు. యూనికార్న్ అంటే ఏంటంటే $100 కోట్ల పైన సాధించిన సంస్థలను యూనికార్న్ సంస్థలుగా యూనికార్న్స్ అని అంటారు. అలాంటి వాటిని భారత్లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్లు ఉన్నది భారత్లోనే.
ఒక్క 2022లోనే భారత్లో 42 టెక్నాలజీ అంకురాలు ఉద్భవించాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇది సాధిస్తున్న విషయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలో 2016 నాటికి కేవలము 452 అంకుర సంస్థలే ఉన్నాయి. అంటే ఎప్పుడు అంటే 2016 నాటికి కేవలము 452. అంటే స్టార్ట్ అయింది ఎప్పుడు? 2016 జనవరి 16నే స్టార్ట్ అయింది. ఆ ఇయర్ లోపల ఎంత ఉన్నాయంటే 452 అంకుర సంస్థలు ఉండేవి. 2022 నాటికి వాటి సంఖ్య ఎంతవరకు అయిందంటే 84,012 వరకు చేరుకుంది. 2023లో వాటి సంఖ్య ఎక్కడ పెరిగిందంటే 1,12,718కి పెరిగింది. 2022-23లో DPIIT గుర్తింపు పొందిన 84,012 అంకుర సంస్థలు ప్రత్యక్షంగా 9 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. ఆర్థిక సర్వే వెల్లడించింది. 2022లో మహారాష్ట్రలో ఎక్కడ ఎక్కువ అత్యధికంగా ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్ మహారాష్ట్రలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 4,801 అంకుర సంస్థలు ఉన్నాయి. సంస్థలు నమోదయ్యాయి. తర్వాతిగా 2-3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో 2,572, ఢిల్లీ 3వ స్థానంలో 2,567 ఆక్రమించాయి. ఆ తర్వాత ఎక్కువగా అంకుర సంస్థలు ఉన్నది కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఏ రాష్ట్రాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా ఉన్నాయి? మహారాష్ట్ర 1, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో ఢిల్లీ, తర్వాత స్థానాల్లో అంకుర సంస్థలు చూస్తే కర్ణాటక, గుజరాత్. ఈ 5 సంస్థలు, ఈ 5 రాష్ట్రాల యొక్క అంకుర సంస్థలు టాప్ 5 స్థానాల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధాన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 91.5% కృత్రిమ మీద, మిషన్ లెర్నింగ్, ML సాంకేతికతతో నడిచే సంస్థలే కేంద్రీకరిస్తున్నారు. 2023 నుండి 2028 వరకు ప్రపంచ AI మార్కెట్ ఏటా 23% చక్రీయ వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. భవిష్యత్తు AI, ML రంగాల్లో అంకుర సంస్థలదేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ అనంతర కాలంలో చాలా అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఇది కొత్త అంకుర ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. డిజిటలీకరణ వేగం పుంజుకోవడానికి సరఫరా గొలుసులను విచ్ఛిన్నము, పెట్టుబడుల కొరత, నగదు లభ్యత తగ్గడము, కొత్త నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించుకోవలసి రావడము, ఉన్న సిబ్బందిని నిలబెట్టుకోవడము, ఆధునిక మార్కెట్ వ్యూహాలకు అందిపుచ్చుకోవడము, నియమ నిబంధనలను బరువు వంటివి అంకుర సంస్థలకు సవాళ్లుగా మారుతున్నాయి. సవాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇందులో సవాళ్ళు, అంకుర సంస్థలు ఏ సవాళ్ళను ఎదుర్కొంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో కొత్త అంకురాల్లో 90% విఫలమవుతున్నాయి. ఉత్పత్తులు, సేవలను సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోవడము, లాభాలు తగ్గిపోవడము, చేతిలో నగదు నిల్వలు లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అంకుర సంస్థలకు 2022లో $1,560 కోట్ల మలి దశ నిధులను అందాయి. నిరుడు మాత్రము ఇవి $4,020 కోట్లకే పరిమితమయ్యాయి. అయితే కృత్రిమ మీద, డిపిటెక్, అంతరిక్ష, వాతావరణ మార్పుల నిరోధక పరిజ్ఞానాలకు సంబంధించిన స్టార్టప్లకు మాత్రము నిధులను పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయని ట్రాక్ ఎక్సెన్ సంస్థ తెలిపింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా వెంచర్ పెట్టుబడులు $44,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2021లో భారతీయ అంకుర సంస్థలు $4,200 కోట్ల వెంచర్ పెట్టుబడులు సంపాదించగలిగాయి. అంతకు ముందు ఏడాదిలో అవి కేవలం $1,150 కోట్ల నిధులనే సాధించాయి. భారతీయ అంకుర సంస్థలు 2030 కల్లా స్థూల దేశీయోత్పత్తికి అదనంగా 10% వరకు వాటా సమకూరుస్తున్నాయని అంచనా. అయితే ప్రస్తుతము అంకుర సంస్థలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2022లో $2,500 కోట్ల పెట్టుబడులు సాధించిన మన అంకుర సంస్థలు 2023లో మాత్రము సుమారుగా $700 కోట్ల నిధులనే రాబట్టగలిగాయి. ఇది 72% తగ్గుదల. గత 5 ఏళ్లలో ఇదే అతి తక్కువ పెట్టుబడుల ప్రభావము. అంటే మన పెట్టుబడులు కూడా మన అంకుర సంస్థలకు అంటే ఎక్కువగా అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అంకుర సంస్థలుగా
అంటే పెట్టుబడులను ఎక్కువగా అధికంగా రాబట్టాలనంటే డిపిఐఐటిగా గుర్తింపు పొందితేనే ఈ పెట్టుబడుల్లో అధికంగా సబ్సిడీని అందుకునే అవకాశం ఉంటుంది. వెన్ను తట్టి ప్రోత్సహిస్తేనే. అంకుర సంస్థల వ్యవస్థాపకులు తమ నిర్వహణ సామర్థ్యానికి లాభాలను పొందడుకోవడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రభుత్వ పన్ను విరామాలను ప్రకటించి ఆర్థిక సహాయం చేయడం ద్వారా అంకురాలకు ఊతమివ్వాలి. అధునాతన సాంకేతికతలతో విజయవంతంగా స్టార్టప్లను, యూనికాలను నడుపుతున్న వ్యవస్థాపకులకు ప్రోత్సాహకాలను ప్రకటించాలి. యువతరాన్ని ఉద్యోగార్థులను కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చే వాతావరణాన్ని ప్రభుత్వము సృష్టించాలి. ఇది అండి యూనికామ్ సంస్థలకు సంబంధించిన స్టార్టప్ ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషను. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందో. ఇది చాలా ఇంపార్టెంట్ ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు అంకుర సంస్థలకు వాటి నుంచి వస్తున్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నివేదికల గురించి కూడా మనం చూసాము. 3వ స్థానంలో ఉన్న భారతదేశము చాలా తొందరగా యూనికార్న్ సంస్థలుగా మార్పు చెందుతూ దాదాపుగా 1,00,000కు పైగా అంకుర సంస్థలకు యూనికార్న్ సంస్థలుగా అభివృద్ధి చెంది భారత్ 3వ స్థానంలో ఉందని చాలా నివేదికలు చెప్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. చూద్దాము సెకండ్ ఆర్టికల్. సాంకేతిక సహాయంతో పంట తీరు. ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా యంత్ర పరికరాలను, యంత్ర భాగాలను బాగా ఎక్కువగా వినియోగించుకుంటూ ఆధునిక వ్యవసాయంని కొనసాగిస్తున్నారు. పట్టణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయంలో యంత్ర పరికరాలను విరివిగా మోడర్న్ టెక్నాలజీగా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఎక్కువగా మన భారతదేశము అనేది ఇప్పుడు వ్యవసాయ రంగము ముందు నుండి ప్రాచీన అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కంపేర్ చేస్తే ఇప్పుడు వ్యవసాయ రంగం కంటే పారిశ్రామిక రంగము మరియు సాంకేతిక రంగానికి అంటే సెకండ్ అండ్ థర్డ్ ఇండస్ట్రియల్ అండ్ రంగానికి, సర్వీస్ సెక్టార్కి ఎక్కువగా మొగ్గు చూపడం అనేది, అటువైపుకి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది. వ్యవసాయ రంగం కాంట్రిబ్యూషన్ అనేది కొంతవరకు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కువ మంది ఇంతకుముందు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా పరిశ్రమల్లో మరియు మన సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మంది ఉద్యోగాలను సంపాదించుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే టెక్నాలజీ కూడా ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఉపయోగపడుతుందని. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఎక్కువగా సర్వీస్ సెక్టార్లోనే ఉపాధి కల్పన ఉంటుంది. చాలా తక్కువ పర్సంటేజ్ జనాభా అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. చూద్దాము దీని గురించి ఏమి ఇచ్చారో. సంక్రాంతి అనగానే స్ఫురించేది రైతులోకము. పంటలు నూర్చే కాలంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. పారిశ్రామిక సేవ రంగాల విస్తరణను తట్టుకోలేక వ్యవసాయము నేడు తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఇతర రంగాల పురోగమిస్తున్న రీతిలో సాగు రంగము పోటీ పడలేక డీలా పడుతుంది. దాని కారణం ఏంటనంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం, ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వినియోగించుకోవడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు. స్వాతంత్రము వచ్చి 7.5 దశాబ్దాలు గడిచిన భారత్లో సింహభాగం రైతులు ఉన్న చోటనే ఉండిపోయారు. ఇతర రంగాల్లో మాదిరిగా అభివృద్ధి ఫలాలను వారు పొందలేకపోయారు. నిరక్షరాస్యత, అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడము గతంలో అన్నదాతలకు శాపంగా పరిణమించాయి. అయితే ఆలస్యంగా అయినా వారు ప్రగతి పయనంలో పరుగులను ఆపడం లేదు. శక్తి ఉన్నా యుక్తి లేక ఇన్నాళ్ళు చేయుత కోసము ఎదురు చూస్తున్న రైతులకు ఏ ప్రభుత్వాలు తమకు ఏమి చేయబోవని గ్రహించారు. రైతు ఉత్పత్తిదారులు సంఘాలు, అంకుర సంస్థల సహాయంతో నేడు ఆధునిక సేద్య పద్ధతులను అనుసరిస్తున్నారు. ఆధునిక సేద్యము. గ్రామీణ సాగు రంగాల్లో పురోగతి నెమ్మదిగా ఉంటున్న నగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యాధునిక వ్యవసాయము జోరందుకుంటుంది. ఎన్నో అంకుర సంస్థలు కొత్త మార్కెట్ అవకాశాలను వేదికలవుతున్నాయి. ఫలితంగా రైతులకు మార్కెట్ల పరిధి విస్తరిస్తుంది. పలు ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ వ్యవసాయ విధానాలతో నవ సాంకేతికతను జోడించి ఆధునిక సేద్యానికి చిరునామాగా మారుతున్నాయి. ఈ పోకడలు భారత ఎగుమతులు పెంపుదలకు దోహదపడుతున్నాయి. 5 ఏళ్ల కిందటి వరకు పెద్ద కమతాలతో తిరిగే కంబైన్డ్ హార్వెస్టర్లు నేడు గ్రామాల్లో చిన్న కమతాలకు చేరి కూలీల కొరతను పరిష్కారం చూపుతున్నాయి. ఎంపీఓలు అంటే ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఎంపీఓలు
ఈ ఎంపీఓలు ఈ విషయాలను ఈ ఈ విషయంలో ఎంతో చొరవ చూపుతున్నాయి. రైతులకు సంఘటితపరిచి ఆధునిక సాగులను ప్రోత్సహిస్తూ నిపుణులతో సంబంధాలు నెరుపుతున్నారు. పలు అంకుర సంస్థలు సైతం రైతులకు సాగు పద్ధతుల్లో మెలకువలు, వాతావరణ సలహాలు అందిస్తున్నాయి. పంటపైన పురుగుల మందుల చల్లే డ్రోన్ల సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. నిజానికి రైతులు సంఘటితమై ఒక బృందంగా ఏర్పడి సమీప పట్టణాల్లోని అపార్ట్మెంట్లు, గెజిటెడ్ కమ్యూనిటీల వారికి నేరుగా పంటలను విక్రయించుకునే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ రైతులకు ఇది ఇంకా వంట పట్టడం లేదు. చదువుకున్న కొందరు రైతులతో పాటు ఎఫ్పిఓలు, అంకుర సంస్థలు మాత్రమే వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు సైతము జోరందుకుంటున్నాయి. పురుగుల మందు వృధా కాకుండా మొక్కలకు మాత్రమే అందేలాగా రోబోటిక్ స్మార్ట్ స్ప్రేను గ్రామీణ యువతకి రూపొందిస్తున్నారు. కొన్ని అంకుర సంస్థలు వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇలా తేలిక రకము పనిముట్లు, సాగు పనుల్ని సులభం చేసే యంత్ర పరికరాలు విరివిగా లభ్యమవుతున్నాయి. రైతులకు సాంకేతికతను పరిచయం చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధక సంస్థలు తమ వంతు తోడ్పడుతున్నాయి. అయితే గిట్టుబాటు ధర లేమి, ప్రకృతి విపత్తులు వంటివి సాగుదారులకు శ్రమను నిర్వీర్యం చేస్తున్నాయి. వీటి వల్ల మూడో వంతు రైతులు సేద్యంలో లాభాలు కలజూడలేకపోతున్నాయి. విధాన నిర్ణయాలతో ముడిపడిన ఇలాంటి సమస్యలు దశాబ్దాల తరబడి తగిన పరిష్కారం పోవడంతో సాగుదారులు చీకట్లోనే మగ్గిపోవలసి వస్తుంది. అంటే గిట్టుబాటు ధర ఎక్కువగా రైతులకు అందితే అట్లీస్ట్ వాళ్ళు పెట్టుబడికి తగ్గ ఫలితాలు, దిగుబడులను అందుకునే, లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని చొరవ తీసుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే రైతులు కొంతవరకు వాళ్ళ ఆదాయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సుస్థిర వ్యవసాయ విధానాలు ఏమున్నాయి? లాభసాటి సేద్యం కోసం రైతులు ప్రధానంగా సాగు వ్యయాన్ని తగ్గించుకోవాలి. సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలి. సాధ్యమైనంత వరకు రైతులు బృందం ఏర్పడి సమీప ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న ఎఫ్పిఓలను సందర్శించి అవి అనుసరిస్తున్న విధానాల నుంచి తమకు అనువైన వాటిని ఎంచుకొని అమలు చేసుకొని తోటి రైతులతో జతకట్టి పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్ళు, గృహ ప్రాంగణాల్లో తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే పంట వేసే ముందు రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు సదుపాయాలు అందాలి. సంస్థాగత రుణాలు అందుబాటులో లేకనే అధిక వడ్డీల భారం మోయలేక రైతులు పంటను తక్కువ ధరలకు తెగనమ్ముకోవలసి వస్తుంది. సాంకేతికత ఎంత విస్తరించినా ఈ పరిస్థితులు మరింత వరకు రైతులకు మారనంత వరకు రైతుల స్థితిగతుల్లో పురోగతి ఆశించలేము. కమ్యూనిటీ సేద్య విధానాలు, ఉమ్మడి వ్యవసాయంతో పాటు ఉత్పత్తిదారుల సంఘాలు అనుసరించే సాగు విధానాలను అందిపుచ్చుకుంటే వ్యవసాయంతో తలెత్తే ప్రాథమిక ఇబ్బందులు రైతులు అధిగమించగలుగుతారు. సంస్థాగత రుణాలు, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపైన పాలకులు సరైన దృష్టి సారించాలి. వీటి దన్నుతో అన్నదాతలకు వ్యాపార దృక్పథంతో సేద్యాన్ని సాంకేతికతంగా ముందుకు తీసుకెళ్లి లాభసాటి వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోగలిగితేనే పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ నాటి వాతావరణం నిత్యము వెల్లువిరుస్తుంది. ఇది రైతులకు వ్యవసాయానికి సంబంధించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది మన భారతదేశానికి ఆయుపట్టు వంటిది. ఇది ఎక్కువ మంది ఇప్పటికీ సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి చెందినప్పటికీ, ప్రజల్లో ఉపాధి కల్పన జరిగినప్పటికీ అధిక మొత్తంలోనే వ్యవసాయం మీద ప్రజలు అనేది ఆధారపడి తమ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ టూరిజానికి నవ ఉత్తేజము. అంటే టూరిజము ఎక్కువగా మన భారతదేశంని కూడా ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రీసెంట్గా మనం కూడా చూసాము. లక్షద్వీప్లో మోడీ వెళ్ళి సందర్శించడము, అది డిజిటల్ మీడియాలో మన డిజిటల్ దాంట్లో సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అది వైరల్ అవ్వడము, దాని ద్వారా కొంతమంది ఆకర్షించి అప్పటికప్పుడు రేటింగ్ పెరగడము అనేది జరిగింది. సరే, ఆర్టికల్లో ఈ విధంగా అంటే టూరిస్టు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు ఏంటి అంటే ఫ్రాన్స్, స్పెయిన్ కానీ, అమెరికా కానీ, తుర్కీ, ఇటలీ, మెక్సికో వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా టూరిజాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇండోనేషియాలో కూడా రీసెంట్గా ఇండోనేషియా టూరిజానికి భారతీయులు ఎక్కువగా మలేషియాకి వెళ్ళేవాళ్ళు. ఇది కూడా రీసెంట్గా మనం చూసాము, కాంట్రవర్సీగా అవ్వడం జరిగింది.
మోడీ మీద అక్కడున్న మంత్రులు కూడా తమ ఆవేశాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దాని మీదగా ఆ ప్రభుత్వం చర్య తీసుకోవడం కూడా జరిగింది. చూద్దాం మన దేశంలో అతిథి దేవోభవ అన్నది ఎన్నో శతాబ్దాలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విశిష్ట సమకూర్చిన జీవ లక్ష్యము. ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు సక్రమంగా ఆక ఆకలించుకొని ఉంటే భారత పర్యాటక రంగము ఈసారి అద్వితీయంగా ఉజ్వలంగా కాంతులీసుతూ ఉండేదన్నదే యథార్థము. సాంస్కృతికంగా భౌగోళికంగా సంక్రమించిన ఎన్నో ప్రత్యేకతల్ని విస్మరించి ఏళ్ల తరబడి రాబడి అవకాశాల్ని దేశము నష్టపోయిన దరిమిలా ఎంతో ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగా సుమారుగా 6 ఏళ్ల క్రితము పర్యాటక్ సర్వే పేరిట 3 వారాల పాటు దేశంలోని ప్రముఖ సందర్శనీయ సంస్థలను పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ వరుసలో తాజాగా హర్యానాలోని కురుక్షేత్ర వేదిక పర్యాటక సదస్సు కొత్త ఆలోచనలను ఎత్తించింది. దేశంలో అంతగా ప్రాచుర్యం పొందని పర్యాటక ప్రాంతాలను విస్తృత ప్రచారం కల్పించే నిమిత్తము 3-4 నెలల్లో ఒక్కొక్కసారి అటువంటి సమావేశాలు మరిన్ని నిర్వహించమంటూ ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు, టూరిస్టులకు వసతులు, ఇతరితర ఏర్పాట్లను తదితరాలన్నింటిపైన దృష్టి ప్రసరింపచేయాలన్న ప్రతిపాదనలు యథాతథంగా అమల్లోకి నోచుకుంటే అంతకన్నా కావలసినది ఏముంది? వసతుల పరికల్పన ఎంతటి సానుకూల ఫలితాలు కలిగించగలదో నిరుడు ప్రధాని మోడీ సోదాహరణంగా విశదీకరించారు. గతంలో కాశీ విశ్వనాథ్ ధామ్ను ఏటా 70-80 లక్షల మంది సందర్శించేవారని, స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలు తదితర వారి సంఖ్య 7 కోట్లకు చేరుకున్నదన్న ప్రధానమంత్రి తక్కిన చోట్ల కార్యాచరణకు ఉరకలెత్తించడానికి చొరవ తీసుకోవాలి. 2047 సంవత్సరానికి పర్యాటక రంగాన భారత్ ప్రపంచంలో అగ్రగామి కావాలని 2022 నాటి ధర్మశాల తీర్మానం పిలుపునిచ్చింది. ధర్మశాల తీర్మానం అనేది పిలుపునిచ్చింది. అది ఎప్పుడంటే 2022 2047 కల్లా మన పర్యాటక రంగము ప్రపంచంలోనే అగ్రగామి ఉండాలనే తీర్మానాన్ని చేయడం అనేది జరిగింది. అంతర్జాతీయంగా పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తున్న ఫ్రాన్స్, ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాలు చెప్పిన కదా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా, తుర్కీ, ఇటలీ, మెక్సికో వంటి దేశాలు తలదన్నేలాగా వికసిత్ భారత్ సహకారం కావాలంటే మౌలిక సదుపాయాల పరికల్పన, సహేతుక పన్నులు, రాయితీలు, ప్రోత్సాహకాలు జతపడాలి. నేడు దేశాల్లో పర్యాటక రంగము శాఖోపశాఖలుగా విస్తరించి వర్ధిల్లుతుంది. ఆరోగ్య, ఆధ్యాత్మిక, పర్యాటక, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస, క్రీడా విభాగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఎన్నో దేశాలు సిరుల పంట పండిస్తున్నాయి. రకరకాల ప్యాకేజీలతో మారిషస్, మలేషియా, ఫీజీ, తైవాన్, ఇటలీ ప్రభృత దేశాలు ఆదాయం పెంపొందించుకుంటున్నాయి. గ్రీసు సుందర తీర ప్రాంతాలను, అర్జెంటీనా సాహసోపేత క్రీడల పర్యాటకాన్ని పోటెత్తిస్తున్నారు. పలు దేశాలకు ధీటుగా అంతకు మించిన సుందర వన్యమృగ ప్రాంతాలు, అద్భుత కట్టడాలు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన సందర్శన స్థలాలు, కళ్ళు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయ కేంద్రాలు దేశీయంగా ఎన్నో ఉన్న ప్రభుత్వాల అలసత్వం వల్ల పర్యాటక ప్రభావము కొల్లలవుతుంది. కనీసము 750 మంది విదేశీ పర్యాటకుల్ని రప్పించే టూర్ ఆపరేటర్లను మలేషియా ఆదాయ పన్ను రాయితీలు కల్పిస్తుంది. హోటల్ గదులపైన ఐరోపాలో అత్యధికంగా టూరిస్టు ట్యాక్స్ 12.5%. అదే ఇక్కడ ఇండియాలో పర్యాటక రంగ కీలక భూమిక పోషించే అత్యధిక రంగంపైన 18% దాకా జీఎస్టీ విధిస్తుంది. రవాణా, భోజనశాల, వినోద కార్యక్రమాలు, హోటల్ వసతి తదితరాలన్నింటినీ పన్నుల్ని హేతుబద్ధత స్థాయిలో స్థిరీకరించడమే పర్యాటకానికి ఊపు తెస్తుంది. ప్రభుత్వ విభాగాలు ఎన్ని సదస్సులు నిర్వహించినా, ఎంతగా నినాదాలు హోరెత్తించినా తగినంత ప్రైవేటు భాగస్వామ్యాన్ని చోటు పెడితేనే తప్పక పర్యాటక రంగము విరజిల్లదు. విదేశీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చి ప్రైవేటు రంగాన ప్రోత్సహించేలాగా పర్యాటక విధానాలను రూపొందించి పకడ్బందీగా అమలు పరచడమే గుణాత్మక మార్పులకి సుసాధ్యం చేస్తుంది. 2030 నాటికి భారత టూరిజం రంగము 13-14 కోట్ల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని మోడీ అనూహ్య దృఢ విశ్వాసంను వ్యక్తపరిచారు. దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అందుకు తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణల పదును తెల్లితే ఉపాధి కల్పనకు
చురుకు పుట్టి దేశార్థికము తేజరిల్లుతుంది. అంటే ఈ తే ఎలా అంటే వాళ్ళు పదును పెడితే అంటే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు దీని మీద తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే గానీ ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. వివిధ దేశాల్లో చూస్తే కూడా చాలా వరకు ట్యాక్స్‌లను తగ్గించడం అనేది జరుగుతుంది. టూరిజంకి 12.5% ఐరోపా ఇస్తుంది. అదే ఇండియాలో చూస్తే అది 18%కి ఉంది. అంటే టూరిజం అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి రాయితీలు, సబ్సిడీలు, జీఎస్టీలో మినహాయింపులు ఇస్తే, అదేవిధంగా ప్రైవేట్ రంగాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే టూరిజం అనేది 2047కి మనం చేసుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశము 2022 నాటి ధర్మశాల తీర్మానానికి కూడా చేరుకునే అవకాశం ఉందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదండి ఈరోజు సంబంధించిన ఎడిటోరియల్స్ 15 జనవరి 2024. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆర్టికల్స్ మనం ఈ మధ్యలో అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి 100% మీకు ఉపయోగపడతాయి. మీరు 1-2 సార్లు వీటిని వినండి. మీరు ఏదో పని చేసుకుంటూ విన్నా కూడా మీది చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు పేపర్ తీసుకొని చదివి అంతే చేయడం కంటే మీకు అవలీలగా ఇది వినడం వల్ల మీకు చాలా ఉపయోగం అనేది జరుగుతుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.